నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ స్వప్న. తల్లి అవమానాన్ని మునిపంటి కింద భరించాను. చెప్పలేనంత ఆవేశం మనసులోన మౌనంగా ఉండిపోయాడు. ఆ ఆవేశాన్ని, ఆ ఆవేదన మొత్తాన్ని ఒకేసారి బయటపెట్టేశాడు. అవమానం చేసిన వ్యక్తులపై బగ్గుమన్నాడు. మండలి వేదికగా మంత్రి నారా లోకేష్ స్పందించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సభ్యులు సభకు హాజరు కాకపోవడంపై లోకేష్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆ రోజు తన తల్లిని అవమానించిన తమ సభ్యులు సభా గౌరవం కోసం హాజరయ్యారంటూ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తప్పుపట్టారు. విపక్ష సభ్యులు ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు. లోకేష్ ఆక్రందనలో నిజం లేదా? మంత్రి వాదనపై విపక్షాల సభ్యుల వైఖరేంటి? సభకు ఇప్పుడైనా వైసీపీ సభ్యులు వస్తారా అన్న సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను రాను అంటూ కూడా ఆయన ఎప్పుడో డిక్లేర్ చేశారు. ప్రజా సమస్యల గురించి నేను ప్రెస్ మీట్లు పెట్టి, బడ్జెట్ అంశాన్ని కూడా ప్రెస్ మీట్లు పెట్టి నేను మాట్లాడతానన్నారు. అదేవిధంగా బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టి దానిలో ఉన్న లోటుపాట్లను ఆయన వివరించారు. కాకపోతే సభకు ఎందుకు రారు అనే ప్రశ్న అయితే ప్రస్తుతం వ్యక్తమవుతుంది. అదేవిధంగా కేవలం ఈరోజు జరిగిన మండలి సమావేశాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే నారా లోకేష్ గతంలో జరిగిన తన తల్లికి జరిగిన అవమానం, అలాగే చంద్రబాబు నాయుడు వాకౌట్ చేసిన విధానాన్ని ఆయన అక్కడ ఎంతో ఎమోషనల్గా, అంటే అగ్రెసివ్గా ఆ విధంగా లోకేష్ని ఇప్పటి వరకు ఎవరు చూసుండరు. తను మాట్లాడిన తీరైతే కొంతమందిని కదిలించింది. కాకపోతే అలాంటివి ఏమీ జరగలేదు అన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన రికార్డులు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఉన్నాయని అయితే చెప్తున్నారు. అవన్నీ నగ్న సత్యాలు అందరూ చూసినవి. ఆ రోజు ఏం జరిగింది, అసెంబ్లీలో ఎలా మాట్లాడారు, ఏంటి, చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆ సభ నుంచి బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళారని తెలిసిందే. అయితే ఇక మండలిలో చూసుకున్నట్లయితే మండలిలో వైసీపీ సభ్యులు ఈరోజు మాట్లాడారు. కొంతమంది సూపర్ 6 ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేశారంటూ కూడా క్వశ్చన్ చేశారు. ఇప్పటి వరకు మీరు ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు, ప్రతి పిల్లవాడికి 15,000 అన్నారు. అలాగే మహిళలకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏం చేశారని క్వశ్చన్ చేశారు. బట్ ఇదే తరహాలో మరి అసెంబ్లీలో కూడా ఉంటే బాగుండేది కదా అన్న చర్చ అయితే నడుస్తుంది. అలాగే డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజు కూడా ఈరోజు కూర్చోబెట్టారు. ఇంకా ఆయన కూడా ఆ పదవి కేటాయించారు. మొత్తానికి ఒక వేదిక పైన రఘురామకృష్ణరాజు అన్నారు. అలాగే అనిత కూడా దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు కేవలం రాను అన్నారు. ఇక ముందైతే వచ్చే అవకాశాలు కూడా లేవు. కేవలం ఇంకా వీళ్ళు వస్తారా రారా అనేది ఏపీ ప్రజలు బెట్టింగ్లు కట్టుకుంటున్నారు. అది కూడా ₹11 అంటూ కూడా సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ అన్ని అంశాలు కలిపి మనతో పాటు మాట్లాడడానికి ఇంకొక విషయం, ఇంకా షర్మిల కూడా స్పందించారు. శ్రీరెడ్డికి సంబంధించి ఒక లేఖ అయితే రిలీజ్ చేశారు. మమ్మల్ని వదిలిపెట్టండి, మా కుటుంబ సభ్యులను వదిలిపెట్టండి, ఇప్పటివరకు తప్పైపోయిందంటూ వేడుకుంటూ కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు, సోషలిస్ట్కి సంబంధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత వేడుకున్నా కానీ వదలదంటూ కూడా షర్మిల అయితే కామెంట్ చేస్తారు. ఈ ఓవరాల్గా అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం మనకు జూమ్ లైవ్లో వెంకటలక్ష్మి గారు ఉన్నారు వైసీపీ నుంచి. అదేవిధంగా మనకి తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అలాగే మనకి సీనియర్ అడ్వకేట్ గోశాల శ్రీనివాస్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మనం డిబేట్ కొనసాగించే ముందు అసలు లోకేష్ ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్లనే పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ హౌస్ లో షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చాడు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు.
మా తల్లిని అవమానిస్తే ఏంటి కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్నా కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకౌట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడ రైట్గా విపక్ష సభ్యులపై నారా లోకేష్ వ్యవహరించిన తీరు అది. ఆయన ఏం మాట్లాడారనేది మనకి చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూసాము. గతంలో అంతపాటి అవమానాలు మేము ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా మా ధర్మాన్ని మేము వదిలివేయలేదు. కానీ ఇప్పుడు రావడానికి, అసెంబ్లీకి రావడానికి, ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లం? అసలు వస్తారా రారా అని క్వశ్చన్ చేస్తున్నారు. వెంకటలక్ష్మి గారు, నారా లోకేష్ ఆవేదన మీరు విన్నారా? ఆనాడు అసెంబ్లీలో ఏ విధంగా అవమానించారు, ఏ విధంగా ఆయన బయటకు వెళ్ళిపోయారు, బైకాట్ చేసి ఈ కౌరవ సభ నుంచి నేను బయటకు వెళ్ళిపోతున్నాను, ఈ సభ మళ్ళీ ధర్మసభగా అయిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వస్తానంటూ కూడా ఆయన శపథం చేసి బాయ్కాట్ చేసి వెళ్ళారు చంద్రబాబు నాయుడు. మరి ఆనాటి అవమానాలు మీకు గుర్తులేవా? ఇప్పుడు సభకు వస్తే నన్ను అవమానిస్తారు అనే ఒకే ఒక్క కారణం చేత నేను ఆ సభకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆయనకు వచ్చే ఉద్దేశాలు ఉన్నాయా లేదా? ప్రజల గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయా లేదా? ఎందుకంటే 38% ఓటు నాకు ఇచ్చారు, ఓట్ బ్యాంక్ ఉంది నాకు, ఇంతమంది ప్రజలు నా వెనకాల ఉన్నారని చెప్పుకునేవారు. మరి అంతమంది ప్రజల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు రాలేకపోతున్నారు? కేవలం ప్రతిపక్ష హోదాని అడ్డం పెట్టుకుని ఎందుకు రాకూడదని అనుకుంటున్నారు? మీరేమంటారు వెంకటలక్ష్మి గారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే బీఆర్కే టీవీ యాజమాన్యం వారికి, ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు శాసన మండలిలో లోకేష్ గారు మాట్లాడింది వాళ్ళ తల్లిని అవమానించారు, అది తప్పు. ఎవరి తల్లినైనా ఎవరు కూడా అవమానించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని అవ్వచ్చు, లోకేష్ గారి తల్లిని అవ్వచ్చు, ఎవరి తల్లినైనా కూడా అవమానించడానికి ఎవరికి కూడా రైట్స్ లేవు. ఎందుకంటే ఒక మాతృమూర్తిని అంత అగౌరవంగా బయట ఒక మహిళని అవమానించడం తప్పది. ఇంకోటి విషయం ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు, 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పరిపాలనలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టి అదే పనిగా తిడుతూ అవమానిస్తున్నప్పుడు ఆయన కూడా ఒక 2.5-3 ఏళ్ల పాటు అసెంబ్లీకి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే వస్తానని ఆయన కూడా బాయ్కట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి లాగే. అలాగే మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజులు వచ్చారు, తర్వాత రాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ అదే టాపిక్ తీసుకెళ్ళి ఇప్పుడు అత్యధికమైనటువంటి సీట్లు కూటమి ప్రభుత్వానికి వచ్చాయి. అలాగే గతంలో వైసీపీకి కూడా ఒకే ఒక్క పార్టీ అయినప్పటికీ 151 సీట్లు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ ఇప్పుడు సుమారుగా మాకు ఒక 11 సీట్లు మాత్రమే మాకు వచ్చాయి. మాకు ప్రతిపక్ష హోదా లేదన్నారు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వనన్నారు. ఆయన మాట్లాడితే అనితి గారు అంటూ ఉంటారు, మాజీ ముఖ్యమంత్రి అని కూడా అంటారు, జగన్ పులివెందుల ఎమ్మెల్యే అలా ఇలా అని మాట్లాడుతూ ఉంటారు ఆమె. అలాగే ఆయన ఏంటంటే వచ్చిన తర్వాత మేము ప్రజల గురించి బయటే ఉండి పోరాడతాం, మాకు ప్రతిపక్ష హోదా లేదు కదా, మేము వచ్చినా కూడా మాకు గౌరవం లేదు కదా, వచ్చిన దగ్గర నుండి ఇదే టాపిక్ డైవర్షన్ తప్ప మీరు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అనే ప్రతిదీ మా నాయకులు అడగడం. వెంకటలక్ష్మి గారు, అవి మీరు ఎక్కడ అడగాలి? హామీలు నెరవేర్చాలి అనేది మీరు ఎక్కడ అడగాలి? పబ్లిక్ లో బయట కూర్చొని అడుగుతారా, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు అడుగుతారా? మీరు ఎక్కడ అడగాలి? అది అసెంబ్లీలోనే అడగాలి. తర్వాత ఇప్పుడు శాసన మండలిలో కూడా మా సభ్యులు ఈ రోజు అడగడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అడుగుతూనే ఉన్నారు. అడిగినప్పుడల్లా కూడా మీరు అప్పుడు ఇలా అన్నారు అని చెప్పి టాపిక్ డైవర్షన్ చేసి వేరే విధంగా ప్రజల మైండ్ ని వేరే విధంగా తిప్పే విధంగా వెళ్తున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చడం లేదనేది ముందుగా వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటలక్ష్మి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాంగ్ ప్లేస్ లో ఉండి క్వశ్చన్ చేస్తున్నారు. మీకు ప్రజలు ఒక హక్కుని, ఒక అర్హతని, మీకు సభకు వెళ్ళే హౌస్కి వెళ్ళే అర్హతని మీకు ఇచ్చారు, అది మీరు వదులుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాంగ్ ప్లేస్లో ఉండి క్వశ్చన్ చేస్తే ఎంతవరకు కన్వే అవుతుంది అనేది అది కూడా మీరు చూసుకోవాలి. మీకు ఒక ప్రాపర్ ప్లేస్ ఇచ్చి, ఒక వేదిక ఇచ్చి మీరు మాట్లాడండి అంటే మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవటం లేదు. ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి వెంకటలక్ష్మి గారు, ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. అలాగే సీనియర్ అడ్వకేట్ గోచాల శ్రీనివాస్ గారు, మనకి ఎలక్షన్ కమిషన్ ఎంతో ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసలు వచ్చి ప్రజాధనాన్ని వినియోగించి మనకి ఇక్కడ ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఎలక్షన్స్ నిర్వహించిన తర్వాత ఒక్కొక్కరికి అధికారం కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. కానీ ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి ఆ ప్రజల తరపున
వారు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. దానికోసమే ప్రజలు వారికి ఓటు వేసి వారిని సభల వరకు పంపిస్తారు. కానీ ఇప్పుడు దానిని మాకు హోదా లేదు అనే ఒకే ఒక్క దానితో మేము ప్రజల వైపు నుంచి మేము మాట్లాడడం, బయట ఉండి మేము మాట్లాడతాము అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఇక్కడ ప్రజాధనానికి విలువ లేదు, ప్రజా తీర్పుకి విలువ లేదు, ఎలా చూడొచ్చు అంటారు? అన్మ్యూట్ చేయండి శ్రీనివాస్ గారు, వాయిస్ అన్మ్యూట్ చేయండి. మీ సుదీర్ఘమైన ప్రశ్నలో జవాబు కూడా దాంట్లోనే ఉంది, దాంట్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఎన్నికలు అయ్యే వరకు, ఎన్నికల దాకా రాజకీయ పార్టీలు విమర్శించుకుంటారు, దూషించుకుంటారు, ఎక్కడా లేదు, దూషణకు అవకాశం లేదు, విమర్శించుకుంటారు, రాజకీయ మాటలు మాట్లాడతారు, ఉపన్యాసాలు ఇచ్చుకుంటారు, ప్రజల దగ్గరికి వెళ్తారు, తమ పార్టీ గొప్పతనం చెప్పుకుంటారు, తమ పార్టీ యొక్క చేసే పనుల గురించి చెప్పుకుంటారు, ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపిస్తూ ఉంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత శాసనసభ వేదిక మీద రాష్ట్రాల్లో పరిపాలన సాగడం ఎలాగా, రాష్ట్ర అభివృద్ధి ఎలాగా, రాష్ట్ర ప్రజల యొక్క బాధలు లేదా ఈ అభివృద్ధి విషయంలో వాళ్ళు ఎలాగ ప్రజల్ని మమేకం చేయాలి, ప్రజల్ని దాంట్లో పార్టీ చేయాలి అన్న దాని మీద ఎక్కువ ఆలోచన జరగాలి సభా వేదిక మీద. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి అంతకు ముందే కొనసాగిందో అదే కొనసాగుతుంది, దానికి భిన్నంగా ఏం కొనసాగట్లే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు కూడా ఇటువంటి విమర్శలే వచ్చాయి. నేను నీ గురించి మాట్లాడానంటే నేను పుట్టకుండా ఉంటే బాగుండును అని రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ప్రతిపక్ష నాయకుడిని ఆ విధంగా వ్యాఖ్యానించడం, ఆయన కిన్నుడవడం, బాధపడడం చాలా చూస్తే ప్రజలు మర్చిపోరు. ఇప్పుడు నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అలాగే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళందరూ. వాళ్ళకి అవకాశం రాక ఎక్కడ పంచుకోరు, అంతే తేడా. మనం పంచుకుంటున్నాం ఇక్కడ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తించారు మొదటి 2014 నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక మొదటి అసెంబ్లీ అక్కడ ఏ విధంగా ప్రవర్తించారు, అసలు సభలో ఏ విధంగా ప్రజా సమస్యల మీద చర్చ జరిగింది, ప్రభుత్వాన్ని ఎక్కడ నిలదీయగలిగారు, ఎక్కడ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వగలిగారు, అది కూడా చూసినట్టయితే ఏం కనపట్లే. ప్రతిపక్షం హోదా ఉండి కూడా ఆయన ఏ విధమైన బాధ్యత నిర్వర్తించారు ప్రతిపక్ష హోదాగా. మళ్ళీ రాజకీయాలే, అక్కడ కూడా రాజకీయాలే, బూతులే, తిట్లే, అక్కడ కూడా నువ్వెంత అంటే నువ్వెంత, ఒకరొకరు వ్యక్తిగత విమర్శలు, లేదా 2 కుటుంబాల మధ్య విమర్శలు, 2 కుటుంబాల మధ్య ఉన్న ఆడవాళ్ళని సందర్భం లేకుండా ప్రస్తావించడాలు, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. ఇప్పుడు 2019 ఎన్నికల 24 ఎన్నికల తర్వాత మొదటిసారి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, మొదటిసారి అంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విభజించబడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ప్రతిపక్ష హోదా లేదని ఒక విషయం మర్చిపోవాలి. ఎన్నికల కమిషన్ ని ఎన్నికలు జరిపించమని రాష్ట్రపతి ఆదేశించడం వలన రాజ్యాంగబద్ధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారంగా ప్రతి రాష్ట్రంలో ఎన్నికలు జరిపిస్తాయి. అదంతా ప్రజాధనం ఖర్చు పెట్టే. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే శాసన వ్యవస్థ 3 వ్యవస్థలు ఉన్నాయి రాజ్యాంగ, శాసన వ్యవస్థ, తర్వాత ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, జ్యుడిషియరీ, ఈ 3 పటిష్టంగా సాగాలని. కాబట్టి దాంట్లో భాగంగానే ఈవేళ శాసనసభ నడుస్తుంది. అక్కడ ప్రభుత్వం, ప్రతిపక్షం, అధికార పక్షం లేదా ఇటువంటి పక్షాలుగా విభజించుకుని మాట్లాడుకోవడం అంత శ్రేయస్కరం కాదు, ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. ఈవేళ నాకు అనుమానంగా ఉంది. నిజమే, ఒక న్యాయవాదిగా, ఒక సామాన్య ప్రజలుగా ఆయనకి ప్రతిపక్షవాదం ఇచ్చేస్తే ఏం పోయింది? అది కూడా ఒక ప్రశ్నే ఉంది, అందరికీ ఉంది. అది ఆయనకు ప్రతిపక్షవాదం ఇచ్చేస్తే ఏం పోయింది? 11 మంది సభ్యులు ఉన్నారు, 3 సభ్యులు ఉన్నాయి, ఇచ్చేద్దాం పోని. ప్రభుత్వ పక్షం ఒకటి, ప్రతిపక్షం ఒకటి అని ఒకసారి తగాదాన్ని పరిష్కరించుకోవడం కోసం ప్రతిపక్ష హోదా వచ్చేస్తే ఏమైంది? రెండో విషయం అది ప్రతిపక్ష రాజ్యాంగబద్ధంగా శాసనసభ ఏర్పడిన తర్వాత శాసనసభలో స్పీకర్ ద్వారా ప్రమాణ స్వీకారం చేసిన విధానం ఏమిటి? ప్రమాణ స్వీకారం చేశారు అక్కడ.
ప్రమాణ స్వీకారంలో వాళ్ళకి విద్యుత్ ధర్మం బాధ్యత నిర్వర్తిస్తాను అని చెప్పి ప్రమాణం చేశారు. ప్రమాణానికి అతీతంగా ప్రవర్తించడం సబబు కాదు. ప్రజలు వీక్షిస్తున్నారు. ప్రజలకు ఇవన్నీ తెలియవు, నిజంగా చాలా తెలియవు, మర్చిపోయారు. స్వతంత్రం వచ్చిన కొత్తలో అందరికన్నా ఎక్కువ బాగా మాట్లాడేవారు సామాన్య ప్రజలు. రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి, స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రజాస్వామ్యం, గణతంత్ర ప్రజాస్వామ్యం గురించి సామాన్య మనుషులు మాట్లాడుకోవడం నాకు గుర్తుంది. ఇవాళ విద్యావంతులు కూడా మాట్లాడుకోవట్లే, వాళ్ళు కూడా తెలిసి చావట్లే, వాళ్ళు కూడా అర్థమై చావట్లే. రాజకీయాలంటే రాజకీయ పార్టీలు, శాసనసభ అంటే రాజకీయ పార్టీలు, ఎన్నికలు నియోజకవర్గం, జిల్లా, గ్రామాల తాలూకాలో గ్రూపులు, ఇదే రాజకీయాలు. శాసనసభలో కూడా అవే రాజకీయాలు. తొడలు తరుచుకోవడాలు, నీకు దమ్ముందా బయటికి రా చూసుకుందాం, ఇవే మాటలు. అక్కడ ఏమిటంటే వీళ్ళకి ఇమ్యూనిటీ, శాసనసభ ఇమ్యూనిటీ ఉంది. అక్కడ ఏం మాట్లాడినా, అక్కడ ఎలా ప్రవర్తించినా వాళ్ళ మీద ఏ రకమైనటువంటి భారతీయ శిక్షా స్మృతి యొక్క చట్టం యొక్క ప్రొవిజన్స్ ఏం వాడకూడదు. వాళ్ళ యొక్క తీరుతెన్నుల మీద ఎక్కడ ఛాలెంజ్ చేయకూడదు, ఎక్కడ ఆక్షేపించకూడదు, ఏ కేసులు పెట్టకూడదు. అలా జరుగుతుంటే అనేక తీర్పులు చూసాం. సభా వ్యవహారాల్లో జరిగేటువంటి అనేక విషయాల మీద న్యాయస్థానాలు ఏ విధంగా తీర్పులు ఇచ్చాయో, ఇక్కడ 11 మందో ఎంతమందో నెగ్గారు. వారిని ఎమ్మెల్యేయో, ఒక రాజకీయ పార్టీకి ఒక నేతగానో, లేదా వాళ్ళకి శాసనసభ పార్టీ ఉంది కదా, లెజిస్లేటివ్ పార్టీ 11 మంది ఆయన నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చామో లేదో పక్కన పెడదాం. ఆయన నిజంగా వైఎస్ఆర్సీపీకి నాయకుడే, వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నాయకుడే, అంగీకరిద్దాం, నేను కూడా అంగీకరిస్తున్నా. కానీ ఆయన ప్రవర్తించే తీరు బాగలేదు. ఎందుకంటే మీరు ప్రమాణం చేశారు, మీరు ప్రమాణం చేసి శాసనసభలో అడుగు పెట్టాలి. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల యొక్క వాయిస్ కట్ చేస్తారు. మీరు యూ హ్యావ్ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఇన్ అసెంబ్లీ. ప్రభుత్వ విధానాన్ని మీరు తప్పు పట్టాల్సి అక్కడ పట్టండి, బయట కాదు, ప్రెస్ మీటింగ్ కాదు. మీకు జవాబు చెప్తారు. మీరు విధానాన్ని, మీరు ప్రశ్నలు లేవనెత్తారు, ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, వేలెత్తి చూపిస్తున్నారు. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ప్రభుత్వం నుంచి రావాలి. ప్రెస్ మీట్ లో సమాధానం దొరుకుతుందా? బయట ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలు మిమ్మల్ని అదే మన బాధలు చెప్తాడని మన ప్రజాప్రతినిధిగా మనం ఎన్నుకుంటే ఈయన హౌస్ కే వెళ్ళట్లేదు, అసెంబ్లీకే వెళ్ళట్లేదు. కాబట్టి ఈ రకంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయడమే. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అగౌరవపరచడమే. ఓకే శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. అజయ్ వర్మ గారు నమస్తే అండి. అజయ్ వర్మ గారు, ప్రజలు వారి ఇబ్బందుల్ని, వారికి ఉన్న సమస్యల్ని అసెంబ్లీ సాక్షిగా క్వశ్చన్ చేస్తారు. అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి వారి నియోజకవర్గానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో నిధులు కానీ, లేకపోతే సమస్యల పరిష్కారానికి హామీ కానీ తెస్తారని ఒక నమ్మకంతో ప్రజలు ఓటు వేసి గెలిపించారు. అక్కడ మాట్లాడతారు ప్రజల తరపునని. కాకపోతే ఇక్కడ ప్రజల బాధని హౌస్లో వినిపించడం విషయం పక్కన పెడితే ఆయన బాధ ఆయన వినిపించుకుంటున్నారు. నేను ఎందుకు వెళ్ళట్లేదు అంటే నన్ను అవమానిస్తారు, నేను ఎందుకు వెళ్ళట్లేదంటే నాకు మైక్ ఇవ్వరు, ఇవన్నీ చెప్తున్నారు. అయితే అజయ్ వర్మ గారు ఇక్కడ ప్రతిపక్ష హోదాని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వేరే నాయకుడు లేరు, 11 వచ్చినా 10 వచ్చినా చివరికి 2 వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నది ఏకైక నాయకుడిని నేనే. వేరే పార్టీ ఆల్టర్నేట్ ఉంటే ఓకే, మీకు తక్కువ వచ్చినాయి కాబట్టి ఇంకొకరికి ఇస్తున్నాను అనడంలో రీజన్ ఉంటుంది, బట్ నాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నారు. ఇంకొకటి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చేసుకోవాలి. 2015లో ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి బీజేపీకి కావాల్సిన ప్రతిపక్ష హోదాకి కావాల్సిన 10% అనేది రాలేదు, కేవలం 3 సీట్లు వచ్చాయి. అయితే ఆ సందర్భంలో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది బీజేపీకి ఢిల్లీ గవర్నమెంట్ ఇచ్చింది. అలాంటప్పుడు ఇప్పుడు వైసీపీకి ఇవ్వడంలో నష్టం ఏంటి? ఇస్తే వచ్చే నష్టం ఏంటి? అది కేవలం ఇవ్వకూడదని ఎక్కడా లేదు, ఖచ్చితంగా ఇవ్వాలి అనేది కూడా ఎక్కడా లేదు. స్పీకర్ విచక్షణ నిర్ణయాలతో ఆ నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇస్తే తప్పేంటి అడుగుతున్నారు కదా మేడం. మంచి క్వశ్చన్ వేశారండి. నాది కొద్దిగా ఆలస్యమైంది. మీ అందరికి, అక్కడ ఉన్న ప్రతినిధులకి, అలాగే అందరికి కొద్దిగా నేను క్షమాపణలు చెప్పుకుంటా ఉన్నాను.
మేడం పర్లేదండి, ఒక మంచి క్వశ్చన్ వేశారు. ఉమ్, ఇప్పుడు రాజ్యాంగం ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఉమ్, 10% వస్తేనే ఇవ్వాలి అని చెప్పేది ఒక సిస్టమ్ ఉంది మేడం. ఇందాక అవును. మీరు అంటూ ఇవ్వాల్సిన రాయలే ఎక్కడా లేదు అన్నారు కదా, ఉంది ఖచ్చితంగా ఇవ్వకూడదని. 10% ఉండాలని ఉంది, కానీ ఇక్కడ ఇవ్వచ్చు. శ్రీనివాస్ గారు చెప్పారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఉమ్, ప్రతిపక్ష హోదా అనేది నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం ప్రతిపక్ష హోదా అనేది కేబినెట్ మినిస్టర్ ర్యాంక్ తప్ప ఆయన మాట్లాడటానికి అక్కడ అసెంబ్లీలో మాట్లాడటానికి అది ఒకటి అవసరం లేదు మేడం. అవును. ఎవరైతే అసెంబ్లీకి ఎన్నికైన ఒక ఎమ్మెల్యేగా ఆయనకి ఆ ఉన్న 10 మంది వెనకమాల ఉన్న 10 మంది ఈయన 11వ నంబర్గా ఉన్నారు కాబట్టి ఈయన మాట్లాడటానికి ఎటువంటి ఆటంకం లేదు. ప్రజా సమస్యల మీద గళం విప్పి మాట్లాడొచ్చు. ఆ 11 మందికి కూడా సమయం కేటాయిస్తారు. సమయం మీరు వెళ్ళి ఇవ్వకపోతే సమయం ఇవ్వలేదని చెప్పాలా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, సమయం ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. ఆయన ఎందుకు ఆయన లీడర్షిప్ తీసుకొని మాట్లాడగలుగుతున్నారు? అక్కడ బొత్స సత్యనారాయణ గారు సీనియర్ లీడరు, ఒక ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి అవ్వాల్సిన వ్యక్తి ఆయన. ఆయన ఇవాళ వెళ్ళి మాట్లాడుతున్నారు కదా. అవమానపరుస్తారు ఏమో అనేది ముందే ఆపేసి ప్రజా సమస్యల మీద గళం ఇప్పాల్సిన కానీ బాధ్యత మండలిలో ఉన్న సంఖ్యాబలం వేరు. ఇక్కడ అజయ్ వర్మ గారు, మండల్లో వారికున్న సంఖ్యాబలం వేరు, అసెంబ్లీలో వారికున్న సంఖ్యాబలం వేరు. మరి వాటిని వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు అక్కడ. చెప్పండి. సంఖ్యాబలం గురించి నేను మాట్లాడలేదు మేడం. మాట్లాడడం కోసం సంఖ్యాబలం అవసరం లేదు అని చెప్తున్నాం. మేము ఏదైతే ఉందో మాకు ఒక ఎమ్మెల్యే ఈయన పవన్ కళ్యాణ్ గారే నన్ను గెలిపిస్తే నేను మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను 2019లో మాట్లాడడం జరిగింది. ఆయనకి అవకాశం ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ప్రజల మధ్యలో ఉండి మాట్లాడారు. ఇవాళ అవకాశం ఇచ్చారు కాబట్టి పాలక పక్షంలో ఉన్నా సరే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే అవి సరిదిద్దడం కోసం ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఖచ్చితంగా ప్రజల సమస్యల కోసం మీరు జీతం తీసుకుంటున్నారు. ప్రజలు మీకు ఒక ఓట్లేసి ఒక అధికారాన్ని ఇచ్చారు. మీరు బయట రోడ్డు మీద ప్రెస్ మీట్లు పెట్టావు, రోడ్ల మీద మీటింగ్లు పెడితే ప్రజలు వింటారు తప్ప ప్రభుత్వానికి మీరు ఏదైతే సమాధానం కోరుతున్నారో అది ప్రభుత్వం నుంచి రావాలి అంటే అసెంబ్లీలో ఖచ్చితంగా జరగాలి. అందులో ఇప్పుడు జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ అసెంబ్లీ. ఎందుకనంటే ఏదైతే బడ్జెట్ మీద సమావేశం జరుగుతుందో మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో బడ్జెట్ లో మాకు ఈ కావాలి, మీరు ఈ హామీలు ఇచ్చారు, ఇవి ఎందుకు చేయలేదు, చేయడానికి మీరు బడ్జెట్ ఇంత ఎందుకు కేటాయించలేదు ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా గతంలో ప్రతిపక్ష నేతగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయనకి ప్రజల తరఫున 40% ఓటింగ్ వచ్చింది. ఆయన ఖచ్చితంగా 40% మంది ఓటింగ్ ఆ పార్టీకి వచ్చింది కాబట్టి వాళ్ళ బాధ్యత అంతా ఈయన తీసుకొని మాట్లాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందండి. అవును అజయ్ వర్మ గారు ఇక్కడ ఢిల్లీలో 2015లో బీజేపీకి కావాల్సిన 10% లేకపోయినా కానీ అపోజిషన్కి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఇచ్చారు. మరి మాకెందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడ కొన్ని ఎగ్జామ్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, ఎగ్జామ్షన్స్ ఉంటాయి అంటున్నారు. చెప్పాను నేను అదే, ఎగ్జామ్షన్స్ హోదా అనేది కేబినెట్ ర్యాంక్ కోసమే తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదు. అవునండి, ఖచ్చితంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదు. కానీ వారు అదే కోరుకుంటున్నప్పుడు అది ఇచ్చేసి ప్రజా సమస్యల గురించి మాట్లాడతారేమో ఒకసారి చూడొచ్చు కదా. మరి మీరు అది కాదు మేడం, అది ఇచ్చేసి అడగడానికి చిన్నపిల్లలు ఏదో మా అబ్బాయి అడిగాడు లేదా మా చెల్లి అడిగింది ఇంట్లో అడుగుతున్నారు మరి గట్టిగా. అడిగారు ఏంటి మేడం అది? అసలు అది పద్ధతేనా? ప్రజాస్వామ్యంలో 40% ఓటింగ్ ఉన్న ఒక పార్టీ లీడరు గతంలో సీఎం గా చేస్తున్నారు, అంతకుముందు ప్రతిపక్ష నేతగా చేస్తున్నారు ఆయన. అది కాదు మేడం, ప్రజా సమస్యల మీద మాట్లాడాలనే చిత్తశుద్ధి అవసరం. ఎందుకనంటే నాకు కనబడింది ఏంటంటే మేడం, ఆయన అక్కడికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే గతంలో జరిగిన ఆయన చేసిన అవకతవకల మీద పాలక పక్షం అడిగితే సమాధానం ఈయన దగ్గర లేక చెప్పలేక భయపడి వెళ్ళట్లేదు తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడాలనే చిత్తశుద్ధి ఆయనకి లేదు. ఆ సమస్యల మీద అడిగితే వాటికి ఆన్సర్ చేయలేక గతంలో ఇంత అప్పు చేశారు, ఈ అప్పు ఎలా తీర్చాలి, ఎందుకు చేశారు అనే క్వశ్చన్ వచ్చింది కాబట్టి దాని మీద ఎంక్వైరీలు జరుగుతా ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పలేక వెళ్ళట్లేదు అనేది మా అభిప్రాయం మేడం. ఓకే అజయ్ వర్మ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. రామ్మోహన్ నాయుడు గారు ఓకే, అసెంబ్లీ సమావేశంలో నమస్కారం అండి. అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షం లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ మండలిలోకి వచ్చేసరికి వాళ్ళ ప్రశ్నలు అయితే మీకు వరుసగా సంధిస్తూనే ఉన్నారు. ఏం చేస్తుంది ఇప్పటివరకు ప్రభుత్వం? మరి ఆల్రెడీ 100 రోజుల వరకు దాటిపోయి ముందుకెళ్తుంది. మరి ఏం చేస్తుంది? ఇచ్చిన హామీలు అయితే ఏవైతే ఉన్నాయి, బడ్జెట్ అంతా కూడా ఒక ఫేక్ బడ్జెట్ని విడుదల చేయడం జరిగింది అన్నారు. అదేవిధంగా నారా లోకేష్ ఎంత ఎమోషనల్ అయి మాట్లాడారో అది కూడా చూశారు. అయితే సోషల్ మీడియాకి సంబంధించి ప్రస్తుతం మనం మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో ఏవైతే పోస్టులు పెట్టారో దానికి సంబంధించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అది ఇది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అంటున్నారు.
నిజంగానే మీరు ఎవరి మీదైతే ఉక్కుపాదం మోపాలి అని అనుకుంటున్నారో వారిని మీరు అరెస్ట్ చేసి విచక్షణరహితంగా కొడుతున్నారా? ఫస్ట్ పాయింట్. ఏమాత్రం ఆధారాలు లేకుండా కావాలని మీరు అరెస్టులు చేస్తున్నారా? ఇంకోటి, ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని మనం ప్రస్తావించాలి. ఈరోజు శ్రీరెడ్డి ఒక లెటర్ని అయితే తను రిలీజ్ చేయడం జరిగింది. గతంలో నేను ఏదైతే మాట్లాడానో వాటన్నిటిని దయచేసి క్షమించండి. లోకేష్ అన్న, స్టార్టింగ్లో లోకేష్ అన్న అంటూ స్టార్ట్ చేశారు. క్షమించండి అని దీని వెనకాల వైసీపీ వారు ఉన్నారు, వారు కావాలనే నాతో మాట్లాడిపించారు. ఇప్పుడు నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేశారు, ఎవరు నా గురించి పట్టించుకోవట్లేదు, ఎలాంటి అధికార పోస్టులు కానీ నాకేమీ ఇవ్వలేదు. బట్ అన్యాయం అయిపోతుంది, మా ఇంట్లో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇంకా 3 ఉన్నారు కాబట్టి మమ్మల్ని దయచేసి వదిలేయండి. ఫ్యూచర్లో కూడా ఇలాంటి తప్పు నేను ఎప్పుడూ చేయను. భవిష్యత్తులో అదే పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా నేను ఇదే స్టాండ్ మీద నేను నిలబడుతున్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏంటి, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివిస్టుల మీద మీరు ఉక్కుపాదం మోపుతున్నారా? చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న తోటి సభ్యులందరికీ నమస్కారం, అలాగే బీఆర్కే న్యూస్ చూస్తున్న ప్రజలందరికీ నా నమస్కారాలు. నమస్తే. ముఖ్యంగా ఒకటి గమనించాలండి, మేము ఎక్కడా కూడా సోషల్ మీడియాలో అరెస్టులు చేయాలనే ఆలోచన మాకైతే లేదండి. గతంలో ఎవరైతే తప్పు చేశారో, గతంలో తప్పు చేశారు, ఇప్పుడు మీరు శ్రీరెడ్డి గారు బయటకు వచ్చి చెప్తున్నారంటే గతంలో ఆవిడ తప్పు చేస్తుందని ఇండైరెక్ట్ గా ఆవిడ ఒప్పుకుంటుంది. అలాగే గతంలో ఎవరైతే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంటే ఇక్కడ రామ్మోహన్ గారు శ్రీరెడ్డి ఇక్కడ తప్పు చేశాను అని ఒప్పుకోవట్లేదు, తప్పు చేసే విధంగా నన్ను ప్రోద్బలించారు, వెనకాల ప్రోత్సహించారు, దీని వెనక వీరున్నారంటూ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు ఆవిడ. చెప్పండి. మేడం గారు మీరు ఇప్పుడు ఎవరో ఏదో చెప్తే చేసేది కాదండి. అది ఖచ్చితంగా ఆనాడు శ్రీరెడ్డి మాట్లాడిందంటే వెనక ఎవరు ధైర్యం చూసుకుని ఆనాడు శ్రీరెడ్డి గారు మాట్లాడాలనేది ఆవిడ విజ్ఞతగా వదిలేస్తున్నారు. రెండోది, ఈ రాష్ట్రంలో చాలా మంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని మార్కింగ్ ఫోటోస్ పెట్టి సోషల్ మీడియా వేదికగా తిట్టి ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా, గతంలో ఆయన ఎన్నోసార్లు చేసిన అనుభవం ఉంది, ఆనాడు ఆయనకి ఆ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఆనాడు ఆయన తిట్టిన చరిత్ర మనం అందరం చూసాం. అలాగే అసెంబ్లీ వేదిక సాక్షిగా మరి ఆనాడు ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆనాడు మరి స్వయాన చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఆనాడు భువనేశ్వరమ్మని కానీ అలాగే నారా లోకేష్ కానీ అసెంబ్లీ సాక్షిగా కామెంట్లు చేసిన విషయం మనందరం మర్చిపోయామా అని అడుగుతున్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు తప్ప పులివెందుల్లో అంతమంది గెలిపి ఓట్లు వేశారని చెప్పుకుంటారు కదా గొప్పగా, ఆయనకి ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు అసెంబ్లీకి రావడానికి అని అడుగుతున్నారు సూటుగా. ఈరోజు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ గతంలో పనిచేసిన మంత్రులు కానీ అందరిని అడుగుతున్నా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు అంటే, గత 5 సంవత్సరాలు ఏవైతే తప్పులు చేశాడో ఆ తప్పుల్ని ఈనాడు ఎత్తి చూపిస్తారని చెప్పి ఒకే ఒక్క భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి గంట పెట్టి అడుగు పెట్టలేకపోతున్నారు. రెండోది, ఏదైతే అమరావతిలో అసెంబ్లీ ఉందో అసెంబ్లీకి అక్కడి నుంచి విజయవాడ నుంచి అమరావతి వెళ్లే లోపల అక్కడ రైతులు కొన్ని వందల మంది రైతులు ఆనాడు నిరాదీక్ష చేశారు కాబట్టి వారందరి మధ్యలో చెప్తాకి స్టిక్కుతో తలదించుకొని ఈనాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాడు అని అడుగుతున్నా. ఈ రోజు ధైర్యం ఉంటే ఒక ప్రజా ప్రతిపక్ష నేతగా, లేకపోతే ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యేగా, లేకపోతే గతంలో చేసిన సీఎం గా ఈనాడు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి, సరే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే బడ్జెట్ లో తప్పులు ఉంటే ఫలానా బడ్జెట్ లో తప్పులు ఉన్నాయని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అని అడుగుతున్నా. ఈ రోజు కానీ రామ్మోహన్ నాయుడు గారు ప్రశ్నించట్లేదు మీరు అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు, ప్రెస్ మీట్ పెట్టి ఇక కేవలం సంవత్సరం ముగించే ముందు ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఇదంతా కూడా ఫేక్ అంటూ కూడా ఆయన మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆయన. మేడం అదే చెప్తున్నా, ఫేక్ అని ఆయన ఎలా చెప్తారు మేడం? 3,000 రూపాయల పెన్షన్, 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే దమ్ము ఉందా? ఒక అనుభవజ్ఞుడు, ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అందరిలో కూడా నెంబర్ 1 స్థానం తీసుకొచ్చుకుని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే దమ్ము ఇతనికి ఉందా? ఆనాడున్న మంత్రులు, ఆనాడున్న ఎమ్మెల్యేలు ఏనాడైనా ఒక పెట్టుబడి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన దమ్ము ఆనాడు వైసీపీ పార్టీలు ఎవరైనా చేశారా? ఈనాడు నారా లోకేష్ అమెరికా వెళ్ళొస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే దట్స్ కాల్ ఆఫ్ ఓన్లీ ఫర్ నారా లోకేష్. ఈ రోజు ఆయన ఎక్కడో బయటను కూర్చొని మాట్లాడవేంటని అడుగుతున్నా. ఈ రోజు ఆయన అసెంబ్లీకి వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గతంలో పనిచేసిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా
ఈనాడు ఒక ఎమ్మెల్యేగా ఈరోజు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమని అడుగుతున్నాం మేము. కానీ రామ్మోహన్ గారు జగన్ అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతిపక్షం అనేది అసెంబ్లీకి రావాలి, హౌస్ లో వారు ఉండాలి, ప్రజా సమస్యల గురించి వారు మాట్లాడాలి అన్నట్లు మీరు ఆహ్వానిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రతిపక్ష హోదా అంటూ ఆయన ఒక కండిషన్ అనేది అక్కడ పెట్టారు. మీరేమంటున్నారు? అక్కడ జరిగి గతంలో 5 సంవత్సరాల్లో జరిగిన అవకతవకల్ని ప్రస్తావించవలసి వస్తుంది కాబట్టి ఆయన రావట్లేదు అంటున్నారు. కానీ ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అంటున్నారు. మరి కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు ఎగ్జామ్షన్స్ ఉన్నాయంటున్నారు. ఒకసారి ఇచ్చి చూసి ఆయన మాట్లాడతారో లేదో అని మీరు చూడొచ్చు కదా, ఆయన వస్తారో లేదో అన్నది కూడా మీరు చూడొచ్చు కదా. ఆ ఎగ్జామ్షన్ అనేది ఎందుకు మీరు వాడుకోవడం లేదు? ప్రతిపక్షం నిజంగా హౌస్ లో ఉండాలి అని అనుకున్నప్పుడు చెప్పండి. నేను అడిగిన మాట ఒకటి క్లారిటీ ఇస్తున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారో నేను అడుగుతున్నా. ఈ రోజు ఈ 5 కోట్ల మంది చీకొట్టి 10 సీట్లకు మాత్రమే పరిమితం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు? ఓకే, అడిగాడు అనుకుందాం. కానీ ఒక ఎమ్మెల్యేగా శాసనసభకు వచ్చి ఎందుకు తెలుగుదేశం పార్టీ తప్పులు చేస్తే ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడు? అంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశాడో ఆ తప్పులు ఈనాడు ఎత్తు చూపుతారని భయపడి శాసనసభకు రాలేకపోతున్నారు అడుగుతున్నా. ఈ రోజు బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు ఈ రోజు లోకేష్ ని. అదే బొత్స సత్యనారాయణ ఆనాడు నారా భువనేశ్వరరావు కామెంట్ చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నా. అప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు అడగలేదని అడుగుతున్నా. అంటే మీ దాకా వస్తే ఒక న్యాయం, పక్కవరకు వస్తే ఒక న్యాయమా? ఇది కరెక్ట్ అని అడుగుతున్నా. ఈ రోజు ఒక ఆలోచన చేయాలి. ఎవరు ఎన్ని చెప్పినా తెలుగుదేశం పార్టీ ఏవైతే హామీలు సూపర్ 6 పథకాలు ఏవైతే ఇచ్చామో ఖచ్చితంగా ఒక్కొక్క పథకాన్ని పూర్తి చేసే విధంగా ఈ రోజు కార్యాచరణ చేస్తున్నాం. గతంలో 3,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన మొదటి నెలలోనే గతంలో ఉన్న 4,000తో పాటు 3,000 కల్పిస్తానని చెప్పి 7,000 రూపాయలు నేరుగా పెన్షన్దారులకు అందించిన చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే దమ్ము ఇతర కొందా అని అడుగుతున్నా. రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం అండి. రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. ప్రైమ్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం మన డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, టోటల్గా మండల్లో ఈరోజు అయితే వేడిగా చర్చ జరిగింది. ఇందులో లోకేష్ అయితే హైలైట్గా నిలిచారని చెప్పాలి. గతంలో జరిగిన అన్నిటిని కూడా ఒకసారి అయితే అవమానాలన్నింటినీ ఒకసారి తెర మీదకి మరొకసారి తీసుకొచ్చారు. రైట్, ఇంకా శ్రీనివాస్ గారు ఎవరైతే మేము ఈ విధంగా అసెంబ్లీకి రాము, మేము ప్రజా సమస్యల గురించి బయట ఉండే మాట్లాడతాము, సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి కానీ మాట్లాడుతున్నామంటే కేవలం షర్మిల, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల కౌంటర్లు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే విధంగా, సోషల్ మీడియాలో మాట్లాడే విధంగా అయితే మీకు ఎమ్మెల్యే పదవులు ఎందుకు రాజీనామా చేయండి అనేది. కానీ ఇక్కడ మనకి రాజీనామా చేయాలి అని అడిగేదానికి ముందు మనకి ఆర్టికల్ 190 ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 190 ప్రకారం ఏదైతే ఉందో 60 రోజుల పాటు ఎవరైతే మేము రాము, శాసన మండలికి కానీ శాసనసభకు కానీ మేము రాము అంటే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వాళ్ళు పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది. దానికున్న కొన్ని ప్రొవిజన్స్ ఉపయోగించుకొని ఉప ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. మరి యాజ్ పర్ లా ఏం చెప్తుంది? అవన్నీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వెళితే ఏది ఎక్కడ ఎలా జరగాలో అలా జరగట్లేదండి. కౌన్సిల్లో అసెంబ్లీ దగ్గర నుంచి కౌన్సిల్కి ఒక బిల్లు వెళితే బిల్లు మళ్ళీ సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చూసాం. అసలు పెద్దల సభ, కౌన్సిల్ అంటేనే పెద్దల సభ, అసెంబ్లీ నుంచి వెళ్ళడమే రిఫర్ చేయడం పెద్దల సలహా కోసం. మళ్ళీ పెద్దల సలహా కోసం వెళ్ళిన బిల్లుని సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారు. ఎవరు మాట్లాడలేకపోయాం, అప్పుడు మనం ఎవ్వరు మాట్లాడలేకపోయాం. కరెక్ట్, వద్దని పాత తవ్వుకోవద్దు ఎప్పుడు. కానీ ఈవేళ దాకా చూసుకుంటే ఆర్టికల్ 190 ప్రకారం ఆయన ఒక సభకి వెళ్ళకపోతే ఒక లిమిటెడ్ టైంలో యాజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ 190 ఆయన సభ్యత్వం కోల్పోతారు. రైట్, అలా సభ్యత్వం కోల్పోతే స్పీకర్ నోటీస్ ఇచ్చేసి ఆయన సభ్యత్వం రద్దు చేసేసి ఫ్రెష్ ఎలక్షన్స్ కి వెళ్ళొచ్చు. అలా ఉంటే ఈ ఆర్టికల్ 190 సపోర్ట్స్ దిస్ వెర్షన్. దాన్ని ఆర్టికల్ 190 గురించి మనం మాట్లాడుకుంటే పెద్ద సబ్జెక్ట్ అది, దాని గురించి ఇప్పుడు వద్దు. ఇప్పుడు కేవలం ప్రతిపక్ష నాయకుడు అని పిలవడానికి ఎవరికి అభ్యంతరం ఉండవసరం లేదు. అతనికి ప్రతిపక్ష నాయకుడే హౌస్ లో హోదా ఇవ్వలేదు. ఇందాక ఎవరో చెప్పారు మా మిత్రులు, క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇవ్వలేదని. క్యాబినెట్ ర్యాంక్ హోదా ఒకటే కాకుండా
ప్రతిపక్ష నాయకుడుగా ఉండే ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. అసెంబ్లీలో కూడా ప్రోటోకాల్ ఉంటుంది, బయట కూడా ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఇవ్వడంలో అభ్యంతరం ఎందుకు అవసరం లేదు. ఎందుకంటే ప్రజల తీర్పుని గౌరవిద్దాం. మనం కూడా అధికార పక్షంలో ఉన్న పార్టీ అధికార పక్షం. ఇక్కడ చిన్న సూచన చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కూడా అతను సామాన్య కార్యకర్తలు కూడా డిబేట్ లో మేము ఇచ్చాం, మేము అరెస్ట్ చేసాం, మేము డబ్బులు ఇస్తున్నాం, మేము పెన్షన్లు ఇస్తున్నాం. ప్రభుత్వం చేస్తోందండి. పార్టీకి ప్రభుత్వానికి మధ్యన వ్యత్యాసం కనిపెట్టలేకపోతే చాలా ఇబ్బంది. ముఖ్యంగా నాలాంటి వాడికి ఇబ్బంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, పార్టీని కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అన్నది పార్టీని ప్రశ్నించినట్టుగా అనుకుంటే తప్పు. పార్టీ ఈజ్ డిఫరెంట్, ప్రభుత్వం ఈజ్ డిఫరెంట్. ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీ ప్రభుత్వం తరఫున మాట్లాడుతుంది. ప్రభుత్వం ఏం చేసిందని చెప్తే మా ప్రభుత్వం, గవర్నర్ గారు ఎలా అంటారు, మా ప్రభుత్వం, నా ప్రభుత్వం, మై గవర్నమెంట్ అంటారు. అయితే ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా ప్రభుత్వం తరఫున జవాబు ఇస్తారు అసెంబ్లీలో. ప్రతిపక్షం కూడా అసెంబ్లీలో ప్రశ్నించాలి. ఇక్కడ పార్టీ ప్రతినిధులు మేము అనకుండా ఉంటే తగాదాలు చాలా దిగిపోతాయి. అటు వైసీపీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ అధికార పక్షం కానీ. ప్రభుత్వానికి పార్టీకి మధ్యన వ్యత్యాసం కనిపెడితే చాలా మంచిది, విద్యుత్గా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యేలు సంప్రదించిన దాఖలాలు లేవు, ఎమ్మెల్యేలు మాట్లాడిన దాఖలాలు లేవు. మినిస్టర్లు వాళ్ళు వేసిన ప్రశ్నలుగా జవాబు చెప్తూ నేను ఇంజనీర్ని కాదు, పోలవరం ప్రాజెక్టులో వర్క్ ఎంతవరకు నడిచిందో నేను చెప్పలేనన్నారు ఇరిగేషన్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ టైంలో. మంత్రికి తన మంత్రిత్వ శాఖలో జరుగుతున్న పనుల మీద సరిగా అవగాహన లేదు, సరైన ఇన్ఫర్మేషన్ లేదు. సభకు వచ్చేటప్పుడు ప్రతిపక్ష నాయకులు అడుగుతారు, నేను సమాచారాన్ని చేతిలో పెట్టుకుని వెళ్ళాలి, బాధ్యత ఉంది అని ఎరుక లేదు. స్వయంగా అంబటి రాంబాబు గారు చెప్పిన మాట నేను ఇంజనీర్ని కాదన్నారు ఆయన. అదొక్కటే నేను చెప్తున్నాను, మిగతా చాలా. ఏ మంత్రిత్వ శాఖలో మంత్రులకి వాళ్ళ వ్యవహారాలు వాళ్ళకి తెలీదు, వాళ్ళ స్టాటిస్టిక్స్ వాళ్ళకి తెలీదు, స్టేటస్ కూడా తెలియదు పనుల మీద. అన్ని ఒకే ప్రభుత్వ సలహాదారు. ముఖ్యమంత్రి కూడా తెలియదు, ప్రభుత్వ సలహాదారే చెప్పాలి. ప్రభుత్వ సలహాదారు నాట్ రిప్రజెంటేటివ్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఎలక్ట్ కాబడలేదు. ఆయన కాన్స్టిట్యూషనల్ పవర్స్ లేవు. అతని పేరు ఎత్తను నేను, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషనల్ పవర్స్ లేవు. అతనికి హౌస్ లో మాట్లాడితే జవాబు చెప్పే అధికారం కూడా లేదు. ఈజ్ నాట్ ఈవెన్ మెంబర్ ఆఫ్ ది హౌస్. ఆయన ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళరు. ఆయన ఎవరు ఇన్ఫర్మేషన్ కేంద్ర ప్రభుత్వం కానీ, గవర్నర్ కానీ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కానీ ఆయన సంప్రదించదు. బికాస్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రోటోకాల్. కానీ ఆయన ఈ ప్లేడ్ ఎ వైటల్ రోల్ ఇన్ ది లాస్ట్ గవర్నమెంట్, ఇన్ ది ప్రీవియస్ గవర్నమెంట్. ఆ ప్రశ్నలన్నీ వస్తాయని భయపడద్దు, జవాబు ఎప్పటికైనా చెప్పాలి. మీరు హౌస్కి వెళ్ళినా వస్తాయి ప్రశ్నలు, మీరు హౌస్కి వెళ్ళకపోయినా వస్తాయి ప్రశ్నలు, మీరు ప్రజలకు ముఖం చూపించకపోయినా ప్రశ్నలు ఆగవు. ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను వేసాను కదా, హౌస్ లో ఉన్నానా, హౌస్ లో లేను కదా. మీ ఎన్నికలు అయిపోయాక మీరు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి కలుద్దాం రెండంటే కేతిరెడ్డి గారు చెప్పారు, నాకు ప్రత్యక్ష సాక్ష్యం లేదు. అయ్యా ఇప్పుడు పిలుస్తున్నారు, 5 సంవత్సరాల్లో మిమ్మల్ని కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా మాకు మీ ఇంటర్వ్యూ దొరకలేదు, దర్శనం దొరకలేదు, మీతో 4 మాటలు చెప్పుకునేటువంటి అవకాశం కూడా దొరకలేదు మాకు. ఇప్పుడు ప్రజలు మన తిరస్కరించాక ఇప్పుడు ఎందుకండి? అప్పుడు ఎన్నికల ముందు కనుక మాతో సంప్రదించి ఉంటే మెరుగైన చర్యలు చేపట్టడానికి సలహాలు ఇచ్చేవాళ్ళం అని చెప్పారు. ఎమ్మెల్యేలు చాలా మంది చెప్పారు. ప్రస్తావన లేదు. ఏమండి ఆపే ఉంటారా? శ్రీనివాస్ గారు చెప్పండి. అంచేత మీరు గత ప్రభుత్వంలో మీ వైఫల్యాలు ప్రజలు ప్రశ్నిస్తారు. మీరు హౌస్ కు రాకపోయినా మీరు బయట తిరిగితే ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజలు సోషల్ మీడియా ఇది బిగ్ హౌస్. ఈవేళ మీరు కాన్స్టిట్యూషనల్ హౌస్ కన్నా పవర్ఫుల్ అయిపోయింది సోషల్ మీడియా. కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. మీరు వెళ్ళి ఒకసారి జవాబు చెప్పేది, ఆ ప్రశ్నలు లేకపోతాయి. మీకు హోదా లేకపోయినా మీరు ప్రతిపక్ష నాయకుడే. అవును. కానీ గతంలో ఈవేళ మీరు సభకు వెళ్ళకపోతే వచ్చే నష్టం చెప్తాను. ప్రజా జీవనాన్ని నుంచి తప్పుకున్నట్టే. ప్రజా జీవనం అంటే పార్ట్ ఆఫ్ అసెంబ్లీ. అటెండింగ్ అసెంబ్లీ ఇస్ పార్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ద పబ్లిక్ లైఫ్, you need to attend the house. You need to raise the questions and your direct questions to the government. గవర్నమెంట్ నిలదీయండి. వాళ్ళు మేమే పడిపోతారు, గతంలో ఏం చేశారు అనే ప్రస్తావన తేకూడదు. ఎందుకంటే ప్రెసిడెంట్ అయిపోతాడు.
గతంలో ఓకే శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి ఒక్క ఏం నిమిషం చేశారో అండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. వెంకటలక్ష్మి గారు నన్ను హోల్డ్లో వచ్చేబెట్టి మీరు ఇందాక అరగంట ఉపన్యాసం ఇప్పించారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మాట్లాడదాం. వెంకటలక్ష్మి గారు ఇప్పటి వరకు అసెంబ్లీకి రాను అంటున్నారు. అయితే ఇక ముందు కూడా వచ్చే అవకాశం లేదు అంటూ హోమ్ మినిస్టర్ అనిత అయితే డిక్లేర్ చేశారు. ఎందుకంటే మొన్నటి వరకు అయ్యన్న పాత్రుడు ఇక్కడ స్పీకర్గా ఉన్నారు. గతంలో ఒక వీడియో రిలీజ్ అయింది, ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి బతికే ఉన్నాడు, చచ్చిపోలేదు అన్న కామెంట్ చేశారు కాబట్టి ఆయన స్పీకర్గా ఉంటే మేము రాము అంటూ కూడా డిఫరెంట్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకొక విషయం, ఇక త్రిపుర రఘురామకృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్గా ఇచ్చారు. మరైతే ఇప్పుడు వచ్చే అవకాశాలు అసలు లేవు అంటున్నారు. అసలు ఈ 5 సంవత్సరాల అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంది అంటారా, లేకపోతే ఇదే అడ్డం పెట్టుకుని 5 సంవత్సరాలు నడిపిస్తారా? ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి రాలేదు, జగన్మోహన్ రెడ్డి అడగలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదు, లేదంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి నాయకుడు కాబట్టి వచ్చి అడగాలి అంటే వచ్చి అడుగుతాడు. ఎందుకు రారు? ఎప్పుడండి వెంకటలక్ష్మి గారు ఎప్పుడు వస్తారు చెప్పారా మరి మీకేమన్నా? 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడు గారు రాలేదు. మరి అప్పుడు ఆయన వెంకటలక్ష్మి గారు చంద్రబాబు నాయుడు 2.5 సంవత్సరాలు వచ్చారు. వెంకటలక్ష్మి గారు మన అత్తగారు ఇల్లు కాదు, అది అసెంబ్లీ. కాబట్టి నాకు ఏదో అన్నారు అందుకని నేను అలిగి వెళ్ళిపోయానని చెప్పడానికి కాదు. ఇప్పుడు ఆగండి, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. ఇప్పుడు అది అత్తగారి ఇల్లు కాదు కదా, అలిగి వెళ్ళిపోయాను. మిమ్మల్ని ప్రతిపక్షం అంటది, ప్రతిపక్షాన్ని అధికార పక్షం కూడా అంటది. ఒక మాట అన్నారని అలిగి వెళ్ళిపోవడానికి అత్తగారు ఇల్లు కాదు. మరి 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదు అసెంబ్లీకి? నెంబర్ 1. నెంబర్ 2, ఒక్క నిమిషం, మేము వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 3000 పెన్షన్ ఏమో పెంచుకుంటూ వెళ్ళారు అన్నారు. మేనిఫెస్టోలో చెప్పితే పెంచుకుంటూ వెళ్తానని మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మీరేం చేశారు? ఓకే వెంకటలక్ష్మి గారు గత ప్రభుత్వంలో అయిపోయింది. గత ప్రభుత్వం ప్రస్తుతం అయిపోయింది. ఆయన ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన మేనిఫెస్టో ఇప్పుడు మనకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం లేదు. ఆయన ఇప్పుడు హౌస్కి ఎప్పుడు వస్తారా రారా? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడిని ఎందుకు 2.5 సంవత్సరాలు రాలేదు అంటున్నారు. రైట్, బాగానే ఉంది. కాకపోతే ఆయన ముందుగా వచ్చారు. వచ్చిన తర్వాత హౌస్లో ఇది జరిగింది, నేను వెళ్ళాను అని చెప్పారు. కనీసం రాకుండానే నేను రాను అని చెప్తున్నారు. మరి రమ్మని చెప్పండి, మీరు రమ్మని చెప్పండి, మాట్లాడమని చెప్పండి. సముచిత గౌరవం దక్కని రోజు వెంకటలక్ష్మి గారు, సముచిత గౌరవం తనకి దక్కని రోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక్కసారి రాలేనంత మాత్రం మీరేగా డిక్లేర్ చేస్తారు నేను అసెంబ్లీలో అడుగు పెట్టను, నేను రాను అని ఆయన చెప్పలేదు కదా. ఆయన ప్రతిపక్ష హోదా కోసం ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఆయన కోర్టుకు కూడా వేశాడు. ఆయనకు వచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా మాకు కావాలి, పార్టీకి నేను నాయకుడిని, పదవిని. గతంలో వీళ్ళకి కూడా వెంకటలక్ష్మి గారు ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్ళారని మీరు అంటున్నారు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరు ఇవ్వాలి అనేది ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి. నిజంగా ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అనుకుంటే అంతకు మించి సీట్లు ఇచ్చేవారు. కానీ ప్రజలు ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వలేదు. ఇక్కడ ప్రజా తీర్పుని ధిక్కరిస్తున్నారా కాదా చెప్పండి. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వనప్పుడు నాకు కావాలి అండోలో అర్థం ఉందా? కాదు కదా, అసెంబ్లీకి వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, అక్కడ అవమానించారు. ఆయన బతికొండకూడదని కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్ పాత్ర గారు మాట్లాడారు, రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయి. ఆయన రానని ఇప్పుడు కూడా చెప్పట్లేదు. నేను అసెంబ్లీ రాను, 5 సంవత్సరాలు నేను రావట్లేదని ఎక్కడ కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు. మా ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కూడా స్టేట్మెంట్ 23 వచ్చినప్పుడు వీళ్ళు కూడా రావడం మానేశారు కదా. అప్పుడు అదే చట్టం, అప్పుడు అదే. ఆయన కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు రాలేదు 2.5 సంవత్సరాలు? అప్పుడు ఎందుకు వీళ్ళు ఇప్పుడు కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు? ఓకే వెంకటలక్ష్మి గారు ఒక్క నిమిషం అండి. వెంకటలక్ష్మి గారు ఒక్క నిమిషం. వెంకటలక్ష్మి గారు రామ్మోహన్ గారు చెప్పండి. 23 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చెప్పండి. శ్రీనివాస్ గారు, నాయుడు గారు, ఒక మాట సార్, ఒక మాట. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారో లేదో 5 కోట్ల మంది జనాభా చూశారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు చూశారమ్మా. గతంలో మీ ఎమ్మెల్యే చూశారు, మంత్రులు చూశారు. మీరు వినాలి. అసెంబ్లీకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి అదే అచ్చెన్నాయుడు గారిని ఆనాడు ఏమని అన్నాడో ఒకసారి గుర్తుపెట్టుకోండి.
కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నావు ఏంటి, కూర్చో కూర్చో అన్న మాటలన్నీ మీరు మర్చిపోయారేమో. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ వేదిక సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవమానించారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. లేదంటే ఒకసారి తిరిగి విమర్శ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కూడా కానీ మీరు వినాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు లేకపోతే ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా ఎక్కడ కూడా సంపాదించలేదమ్మా. రమ్మని కోరుతున్నాం, కావాలంటే మేము పువ్వులు చల్లుతాం, ఆయన రమ్మనండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రమ్మనండి అసెంబ్లీకి వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము, ఆయన తొడలకొచ్చిన తీరు అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు కూడా ఆయనకి అసెంబ్లీలో నచ్చకపోతే చంద్రబాబు నాయుడు లాగా ఆనాడు మా బాబు గారు ఏదైతే అవమానిస్తే వెళ్ళిపోయారు కదా, ఆయనకి నచ్చకపోతే అప్పుడు అలా వెళ్ళిపోమన్నాడు. ఓకే రామ్మోహన్ గారు ఈ రోజు రాకుండా అసెంబ్లీకి రాకుండా డ్రామాలు ఆడి ప్రజలు ఏదో మబ్బి పెడతామంటే ఈ రోజు 5 కోట్ల మంది జనాభా నమ్మే ప్రసక్తి ఎక్కడ లేదు. ఓకే రామ్మోహన్ గారు ఒక్క నిమిషం అండి, ఈ రోజు ఒక్క నిమిషం అండి రామ్మోహన్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అమ్మా. దిగువ సభ ఎగువ సభ ఇప్పుడు మీ ఎమ్మెల్సీలు వెళ్తున్నారు, కానీ మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు? కనీసం మీ ఎమ్మెల్యేలు రమ్మనండి. జగన్మోహన్ రెడ్డికి రాకపోతే రాజీనామా ఓకే రామ్మోహన్ గారు ఒక్క నిమిషం అండి, వెంకటలక్ష్మి గారు మీరు కూడా. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. వెంకటలక్ష్మి గారు రామ్మోహన్ గారు మీరు కూడా అండి, దయచేసి హోల్డ్ ఉండండి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. రామ్మోహన్ గారు, శ్రీనివాస్ గారు ఒక పాయింట్ చెప్తానన్నారు, ఒకటే పాయింట్ చెప్పండి, మనకు సమయం తక్కువగా ఉంది. మనం అజయ్ వర్మ గారి దగ్గర నుంచి కూడా కంక్లూజన్ తీసుకున్నాం. చెప్పండి మీరేం చెప్పాలనుకుంటే అది చెప్పండి. రామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోయిన తర్వాత సభకి వెళ్లకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. దానికి సభ సాక్ష్యంగా ఉంది, మీకు మీడియా సాక్ష్యంగా ఉంది, ప్రజలు కూడా సాక్ష్యంగా ఉన్నారు. అలాగే కారణాలు ఏవైనా చంద్రబాబు నాయుడు గారు కూడా 2 సంవత్సరాలు సభకు వెళ్లకుండా ఉన్న సందర్భం ఉంది. ఈ వేళ ఇక్కడ కారణం బతికేడా ఉన్నాడా, జనాభా లెక్కల్లో ఉన్నాడా లేదా అని స్పీకర్ అంత పెద్ద మనిషి మాట్లాడితే అది అవమానమే. అవమానం. ఈ 2 పార్టీల్లో తప్పు చేస్తే మాత్రం ప్రజలు సహించేలా లేరండి, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేయలేదంటే ఎవరు ఒప్పుకోరండి. అధికారంలో ఉండగా విపరీతమైన తప్పులు చేశారు, ఆ తప్పులకి మూల్యం చెల్లించుకుంటున్నారు. ఆ తప్పులు అడగాలి, ప్రజలు అడుగుతారు. ఈయన ఇప్పుడు కూడా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే సభకు వెళ్లకుండా ప్రజాస్వామ్యంలోకి దెబ్బతి, ప్రజాస్వామ్యానికి ఇంకా వారికి యథేచ్ఛగా ప్రశ్నించే గొంతుకు లేకపోతే అధికార పక్షాన్ని కట్టడి చేసే శక్తి ఎవరికి ఉంటుంది? అధికార పక్షం సోమోటోగా వెళ్ళిపోతారు. సోమోటో అలా వెళ్లకుండా ఉండడానికి ప్రతిపక్ష సభ్యులు హాజరు కావాలి. మీరు అధికారం పోగొట్టుకోవడానికి కారణం ప్రజల మనసు నుంచి దూరం అయిపోయారు. ఎమ్మెల్యేలు 151 ఎమ్మెల్యేలు మనసుల్లో లేరు. 151 మంది ఎమ్మెల్యేలు కూడా మీరు ఓడిపోవడానికి మీ పాలనే కారణం అని చెప్పుకున్నారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. అజయ్ వర్మ గారు కంక్లూడ్ చేద్దాం ఈ రోజు జరిగిన దానికి సంబంధించి. చెప్పండి అజయ్ వర్మ గారు, వాళ్ళు చెప్పే దాంట్లో మీరు ఏకీభవిస్తారా? చెప్పండి. అక్కడ వెంకటలక్ష్మి గారు మాట్లాడుతూ మా అధినేత కోర్టుకు వెళ్ళారని చెప్పారు. ప్రతిపక్షం కోర్టు ఇచ్చిద్దండి? ఏంటండి రాజ్యాంగం, చట్టం, ఒక సిస్టమ్ ఉంది, కోర్టు ఎలా ఇచ్చిద్దండి? ప్రతిపక్షవాద కోర్టు ఇచ్చారు. లాయర్ గారు ఉన్నారు, నవ్వుతున్నారు. కోర్టు ఇచ్చిద్దా లాయర్ గారు? అది ఎంత తప్పు అంటే స్పీకర్ హౌస్ ప్రొసీడింగ్స్ అడుగుతున్నారు. వెళ్ళారా లేదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసులో వెళ్ళారా లేదా? మీరు అలా అడగండి. అసెంబ్లీలో జరుగుతున్న ఏ విషయం మీద కోర్టుకు వెళ్ళడానికి లేదు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అజయ్ వర్మ గారు కంక్లూడ్ చేద్దాం. చెప్పండి. అది కోర్టుకి వెళ్ళింది దేని గురించి అంటే ప్రజలను మభ్యపెట్టడానికి నేను అడుగుతున్నానని చెప్పడానికి తప్ప ఉపయోగం లేదు. అలాగే ఈయన ఏదైతే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడో ఆయన కార్లు, ఆయన సెక్యూరిటీ, ఆ ర్యాంక్ కోసం తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ప్రతిపక్ష హోదా అనేది ఎలా వచ్చింది? నువ్వు ప్రజల సమస్యల మీద, ప్రజల గొంతుకై నువ్వు ప్రశ్నించిన చెప్పండి.
ప్రతిపక్ష హోదా సార్, ఎమ్మెల్యేకి ప్లీజ్ సార్, ఆర్టిస్ట్ ప్లీజ్ సార్. చెప్పండి. సార్, తక్కువ టైం ఉంది సార్. తక్కువ టైం ఉంది. మరి మాట్లాడండి ప్రశ్న సార్, ప్లీజ్. వేస్తాను చెప్పండి. ప్లీజ్ రైట్ సార్, అండి, ప్లీజ్ రైట్. సార్. ఆర్టిస్ట్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న అజయ్ వర్మ గారికి, అలాగే మనకి సీనియర్ అడ్వకేట్ శ్రీనివాస్ గారికి, అలాగే రామ్మోహన్ నాయుడు గారికి, వెంకటలక్ష్మి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఈ అంశం గురించి చాలా డీటెయిల్డ్గా అయితే చర్చిద్దాం. చూస్తున్నాం కదా, ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.